హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మనమైతే ఇక్కడ పిఆర్డిటి ఫైనాన్స్ సంబంధించిన ఫ్రీ టోకెన్ మైనింగ్ సంబంధించిన ఒక టాపిక్ అయితే తెలుసుకోబోతున్నామండి. ఈ యొక్క వెబ్సైట్ ద్వారా, ఇది యాప్ కాదండి, ఇది ఒక వెబ్సైట్ అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క వెబ్సైట్ ద్వారా మనకైతే పిఆర్డిటి కాయిన్ అయితే మనమైతే ఫ్రీగా ఒకే ఒక క్లిక్తో, రోజు మొత్తంలో ఒకే ఒక క్లిక్తో మనకైతే ఫ్రీగా మైనింగ్ చేసుకునే అవకాశం రావడం జరిగిందండి. దీనికి సంబంధించిన వైట్ పేపర్ కూడా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను త్వరలో. అయితే చిన్న విషయం అండి, దీంట్లో ఏంటంటే విషయం అనేది, టోకెన్ పేరు వచ్చేసి పిఆర్డిటి అండి. దీని యొక్క లిస్టింగ్ వాల్యూ వచ్చేసి మనకైతే $1 మనకైతే ఫిక్స్ చేయడం జరిగింది. అంటే వచ్చేసే అమౌంట్ అనేది మనకి ఒక 85 to 90 రూపీస్ వరకు అయితే ఉంటుందండి. లిస్టింగ్ ప్రైస్ అనేది మనకైతే ముందుగానే చెప్పేశారు. ఇది లిస్టింగ్ ఎప్పుడంటే నవంబర్ నెల, అంటే నెక్స్ట్ మంతేనండి. సో వీళ్ళు పూర్తిగా క్లారిటీతో ఉన్నారండి. ఇది ఏ విధంగా జరుగుతుందని మనం అయితే మొత్తం అయితే తెలుసుకోవడానికి కూడా మనకైతే ఇబ్బంది లేదండి. సో అందరూ గమనించాలి ఈ పాయింట్ అనేది. కాబట్టి ఈ యొక్క వీడియోలో మనం ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో మొత్తం చెప్పబోతున్నానండి. చాలా మంచి ప్లాన్ అని చెప్పుకోవచ్చు. మన ఛానల్ అన్నీ మంచిగా చెబుతానండి, కాకపోతే మనకి విత్డ్రా రావడానికి కొంచెం లేట్ అవ్వచ్చు. అది లిస్టింగ్ అవ్వాలి కదా, కమ్యూనిటీ బిల్డ్ అవ్వాలి కదా, లేట్ అవ్వచ్చు. కానీ ప్రతిదీ కూడా మనమైతే ఇక్కడ మంచి యాప్ చెప్పడానికి అయితే ప్రయత్నిస్తానండి. సో గమనించాలి. అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చినట్లుంటే సబ్స్క్రైబ్ బటన్ మిలకని అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్స్ పడైతే మరింత మందికి అయితే ఒక వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాం ఖచ్చితంగా. ఇంకొక చిన్న విషయం అండి, ఈ యొక్క పిఆర్డిటి ఫ్రీ మైనింగ్ యాప్ అనేది మీరు మైనింగ్ చేసుకోవాలనుకుంటే ఈ యొక్క సైట్లో మనకి ఖచ్చితంగా ట్రస్ట్ వ్యాలెట్ అకౌంట్ అనేది మనకైతే ఖచ్చితంగా ఉండాలి. ట్రస్ట్ వ్యాలెట్ యాప్ అయితే ఎవరికైతే లేరో మీరు కుదిరితే దాన్ని క్రియేట్ చేసుకొని చేయండి. ఖచ్చితంగా అదైతే మనకు అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఒక బ్లాక్ చైన్ వ్యాలెట్ అనేది కనెక్ట్ చేసుకోవాలని చెప్పారు వీళ్ళైతే. సో మనందరి దగ్గర సగటుగా ఉండేది ట్రస్ట్ వ్యాలెట్ కాబట్టి వీలైన వాళ్ళు చేయండి. లేని వాళ్ళైతే మీరు యొక్క ప్లాన్ని స్కిప్ చేసినా పర్వాలేదు. ఎందుకంటే మంచి ప్లాన్ కాబట్టి కొంచెం కష్టపడైనా సరే ఆ యొక్క ట్రస్ట్ వ్యాలెట్ యాప్ అనేది రెడీ చేసుకొని కోరుకుంటున్నానండి. అయితే దీంట్లో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో చెబుతాను. సో గమనించాలండి. ఇక్కడ చూడండి, ఇక్కడ బ్లూ లింక్ అయితే మనకైతే కనిపిస్తుందండి. ఆ లింక్ మీద మనం నొక్కాల్సి ఉంటుంది. మీకు ఈ లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది, మీరు గమనించాలి. పిఆర్డిటి ఫ్రీ మైనింగ్ అని మనకి ఈ విధంగా ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించిన అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ కూడా అవుతుందండి. వీళ్ళైతే మొత్తం మనకైతే అన్నీ వివరిస్తూ ఉంటారు. సో గమనించాలి. ఇంకా దాంతోపాటు అండి మనం గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ చూడండి వైట్ పేపర్ కూడా మనకైతే ఆన్ ద స్పాట్ ఎక్కడైతే ఉంటుంది. మనం వీళ్ళకి సంబంధించిన కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలంటే టెలిగ్రామ్ అకౌంట్ అయితే ఉంది, ఎక్స్ అకౌంట్ అయితే ఉంది, తెలిసిన విషయమే. సో చూడండి, ఇక్కడ మీరు కొంచెం కిందకు వస్తేనండి ఇక్కడ చూడండి స్టార్ట్ మైనింగ్ కానీ మనకైతే ఈ విధంగా కనిపిస్తుంది. స్టార్ట్ మైనింగ్ కానీ మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుందండి. ఇంకొక విషయం గమనించాలి, మీరు కిందకు వచ్చినట్లయితే ఇక్కడ చూడండి, వెరిఫై యువర్ అకౌంట్ గెట్ కోడ్ అని మనకైతే ఈ విధంగా కనిపిస్తుందండి. మనం ఏం చేయాలంటే ముందుగా ఎవరి రిఫరల్ కోడ్ ద్వారా మనం వెళ్దాం అనుకుంటున్నామో వాళ్ళ కోడ్ అనేది మనం ఖచ్చితంగా ఇక్కడైతే టైప్ చేయాల్సి ఉంటుందండి. ఇప్పుడు నేను ఒక కోడ్ టైప్ చేస్తాను, మా సీనియర్ గారిది. మీరేం చేయాలంటే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న కోడ్ అయితే ఎంటర్ చేయాలి. అప్పుడు మాత్రం మీకైతే ఈ సైన్ అప్ బోనస్ అనేది రావడం అయితే జరుగుతుంది, మీరు గమనించాలండి. సో చూడండి, ఇక్కడ బాక్స్ అయితే మనకి ఇక్కడ ఎంటర్ రెఫరల్ కోడ్ అనేది కనిపిస్తుంది. అప్లైన్ కూడా ఉంది రైట్ సైడ్లో. మనం ఏం చేయాలంటే రెఫరల్ కోడ్ అని చెప్పాను కదా, నేను ఇప్పుడు లైవ్లో రెఫరల్ కోడ్ అయితే ఇస్తాను. మీరు కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న రెఫరల్ కోడ్ అయితే ఇవ్వండి, ఇబ్బంది లేదు. సో దీంట్లో మొత్తం కాదు, మనకి రెఫరల్ కోడ్ మాత్రమే అక్కడ టైప్ చేయాలి. ఓకే, చూసారు కదండి. కరెక్ట్గా ఇచ్చేసిన తర్వాత అప్లై చేద్దాం. అప్లై చేసేసిన తర్వాత మనకైతే ఈ విధంగా అయితే ఉంటుందండి. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ బాక్స్ ఏదైతే ఉందో వైట్ నుంచి ఈ విధంగా మనకి వైలెట్లోకి అయితే రావాలి. వచ్చిన తర్వాత మళ్ళీ పైకి రండి, కొంచెం పైకి వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ స్టార్ట్ మైనింగ్ అని మీకు కనిపిస్తుంది. స్టార్ట్ మైనింగ్ అని మీకైతే ఇక్కడ కనిపిస్తుందండి. సో చూడండి, ఇప్పుడు మీరు ఏం చేయాలంటే స్టార్ట్ మైనింగ్ మీద నొక్కండి. ఇలాగా నొక్కిన తర్వాత ఇక్కడ చూడండి, మీరు ఏదో ఒక క్రిప్టో వ్యాలెట్ని, బ్లాక్ చైన్ వ్యాలెట్ని కనెక్ట్ చేసుకోవాలని చెబుతుంది సిస్టమ్ అయితే. సో చూడండి, ఇక్కడ లిస్ట్లో చాలా వ్యాలెట్స్ అయితే ఉంటాయి. కాయిన్ బేస్ వ్యాలెట్ అని, మెటామాస్క్ అని, రెయిన్బో అని చాలా అయితే ఉంటాయి. సో మనకి అవైలబుల్గా ఉంది, నా దగ్గర కూడా అవైలబుల్గా ఉంది ఏంటంటేనండి ఈ ట్రస్ట్ వ్యాలెట్ అండి. సో ట్రస్ట్ వ్యాలెట్ మీద నొక్కుదాం. మనం ఇక్కడ నొక్కిన తర్వాత అక్కడ పైన చూడండి కంటిన్యూ టు ట్రస్ట్ వ్యాలెట్ అని అడుగుతుంది. ఎస్, కంటిన్యూ చేద్దాము. కంటిన్యూ నొక్కండి. అలా నొక్కిన తర్వాత ఇదేం చేసిద్ది అంటే మన ట్రస్ట్ వ్యాలెట్లోకి అయితే రీడైరెక్ట్ అయితే చేసిద్ది. సో చూడండి, ఈ విధంగా ఓన్ గోల్డ్ ఆన్ చైన్ అని ఈ విధంగా మనకైతే కొంచెం చూపించిద్ది. మీరు గెట్ స్టార్టెడ్ నొక్కండి. ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు. ఇలా నొక్కిన తర్వాత మన తాలూకా వివరాలు, టోకెన్స్ వివరాలు మనకైతే కొన్ని అయితే చూపిస్తాయి, కంగారేం లేదు. ఇక్కడ చూడండి,
ఓకే. మీరేం చేస్తారంటే వాలెట్ మీద నొక్కండి. ట్రస్ట్ వాలెట్ అకౌంట్ లేని వాళ్ళందుకే క్రియేట్ చేసుకోవాలని చెప్పాను. ఇలా నొక్కిన తర్వాత చూడండి, మై రెయిన్బో కిట్ యాప్ వాంట్ టు కనెక్ట్ టు వ్యాలెట్. ఈ విధంగా ఈ యొక్క యాప్ సంబంధించిన వ్యాలెట్ అనేది మీరైతే బిఎన్బి స్మార్ట్ చైన్ ద్వారా కనెక్ట్ చేసుకోవాలంటుందండి. ఇప్పుడైతే మనం కనెక్ట్ మీద నొక్కుదాం. ఈ విధంగా చూడండి, 1కి 2 సార్లు దయచేసి జాగ్రత్తగా చేయండి, కంగారేం లేదు. కనెక్ట్ నొక్కండి. కనెక్టింగ్ అని నాకైతే కిందైతే వచ్చింది కూడా, చూసారు కదా. సో ఈ విధంగా అయితే ఉంటుందండి. మీరు కంగారు పడకుండా కూల్గా అయితే చేయండి. ఓకే, మీరు వ్యాలెట్ కనెక్ట్ చేద్దాం అనుకుంటున్నారు కదా, ఓకే అని అడుగుతుంది. సైన్ చేయండి. ఇప్పుడు ఇంకొకసారి మన పిన్ అయితే అడుగుతుంది. ట్రస్ట్ వాలెట్లో మనం చేసే ప్రతి ట్రాన్సాక్షన్ కూడా పిన్ అయితే ఖచ్చితంగా అడుగుతుందండి, తెలిసిన విషయమే. సో చూసినట్లయితేనండి మనకైతే ఏ విధంగా ఉంటుంది. ఇప్పుడు వ్యాలెట్ అనేది కనెక్ట్ అయిందా లేదా అని మనకు డౌట్ రావచ్చు కదా. సో అది ఎలా తెలుసుకోవాలంటే ఇక్కడ చూడండి, ట్రస్ట్ వాలెట్ అని మనకి ఇక్కడ ఉంటుంది. మనం ఏం చేయాలంటే అక్కడ మీరు వ్యాలెట్ బటన్ నొక్కుతున్నారు కదా, నొక్కేసేసిన తర్వాత మీకు లిస్ట్ రాలేదనుకోండి, కనెక్ట్ అయిందని అర్థం. పైన చూడండి కావాలంటే నా వ్యాలెట్ అనేది సక్సెస్ఫుల్గా కనెక్ట్ అయితే అయింది. సో నా వ్యాలెట్ డీటెయిల్స్ అయితే అక్కడ రైట్ సైడ్ అయితే మీకైతే కనిపిస్తుండొచ్చు, చూడొచ్చు మీరు. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే స్టార్ట్ మైనింగ్ మీద నొక్కండి. ఓకే, నొక్కాను అనుకుంటున్నాను. నొక్కిన తర్వాత ఈ విధంగా రెఫరల్ కోడ్ అయితే నేను ఎంటర్ చేశాను. చూడండి, రెఫరల్ కోడ్ దగ్గర ఎంటర్ చేశాను కదా, ఇంకొకసారి ఆ బాక్స్ మీద అయితే నేను నొక్కాను, మీ ముందు నొక్కాను, చూడొచ్చు మీరు. సో ఇప్పుడైతే ఇంకో చిన్న విషయం అండి, మనం నొక్కిన తర్వాత మన ఈమెయిల్కి అయితే ఒక వెరిఫికేషన్ మెయిల్ అయితే ఖచ్చితంగా వస్తుందండి, మీరు గమనించాలి. ఓకే, మీరు మీ యొక్క మెయిల్ అనేది ఈ బాక్స్లో టైప్ చేయండి అంటుంది. ఈ యొక్క సిస్టమ్ అనేది కొంచెం టఫ్గానే ఉందండి. కుదిరిన వాళ్ళైతే ఖచ్చితంగా ట్రై చేయండి, లేదంటే మీరు వదిలేసండి, పర్వాలేదు. మీరు ఇవ్వాలనుకుంటే మెయిల్ ఇచ్చేసి సెండ్ వెరిఫికేషన్ లింక్ అని నొక్కండి. మీరు ఇవ్వాల్సిన మెయిల్ ఇచ్చేసి సెండ్ వెరిఫికేషన్ లింక్ నొక్కిన తర్వాత ఆ యొక్క వెరిఫికేషన్ ఈమెయిల్ అనేది మీ యొక్క మెయిల్కి మేము పంపించేసామని చెబుతున్నారండి. సో ఇప్పుడు దాన్ని మనం చెక్ చేసుకోబోతున్నాం. ఈ ప్రాసెస్ కొంచెం టఫ్గా ఉండొచ్చు, కానీ కొంచెం ఓపిక కలిగే వాళ్ళని అయితే ఖచ్చితంగా చేసుకోవాలి అని నేను కోరుకుంటున్నానండి. చెక్ చేస్తున్నాను నాకు మెయిల్ వచ్చిందా లేదా అని. ఓకేనండి, ఇక్కడ చూడండి మనకైతే ఇంకా మెయిల్ అయితే రాలేదు, వెయిట్ చేద్దాం. ఓకేనండి, ఇక్కడ చూసారు కదా. ఇప్పుడు మనకి మెయిల్లోకి వచ్చిన తర్వాత ఇది కొన్నిసార్లు స్పామ్లో కూడా వెళ్ళొచ్చు. డైరెక్ట్ ప్రైమరీలో కాకుండా స్పామ్లోకి అయితే నాకు రావడం జరిగింది లింక్ అనేది. చూడండి, లైవ్లో మీ ముందు అయితే నేను ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, స్పామ్లో అయితే వచ్చింది వెరిఫై యువర్ ఈమెయిల్ అని. పిఆర్డిటి మైనింగ్లో వెరిఫై ఈమెయిల్ అడ్రస్ అని గ్రీన్ బాక్స్ మీద నొక్కండి. అప్పుడైతే మనకి ఇది వెరిఫికేషన్ ప్రక్రియ అనేది స్టార్ట్ అయితే అవుతుంది. ఇది ఖచ్చితంగా అందరూ కూడా చేసుకోవాలి. చూడండి, వీఆర్ వెరిఫైయింగ్ యువర్ ఈమెయిల్ అని. ఓకేనండి, ఈ యొక్క లింక్ అనేది ఎక్స్పైర్ కావడం జరిగింది. మరొక మైనింగ్ లింక్ అయితే నేను మళ్ళీ తీసుకుందాం అనుకుంటున్నాను. సో ఈ విధంగా అయితే ఉంటుందండి, కంగారేం లేదు. 1-2 సార్లు ట్రై చేసి చేయండి, ఎందుకంటే ఇది త్వరలో లాంచింగ్ కాబోతున్న నెట్వర్క్ కాబట్టి అందరూ కూడా ఖచ్చితంగా చేసుకోవాలని కోరుకుంటున్నాను. మనకైతే ఇంకా కొత్తదైతే ఏం రాలేదండి, కొంచెం ఇదైతే లాంగ్ ప్రాసెస్గానే ఉంది. కుదిరిన వాళ్ళైతే చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా మనకేం రాలేదు. ఓకే అండి, చూసారు కదా, నాకైతే వెరిఫికేషన్ ఈమెయిల్ అయితే రావడం జరిగింది. ఇప్పుడైతే మేము ముందు లైవ్లో వెరిఫికేషన్ చేసేసుకున్నాను, నాకైతే కంప్లీట్ కూడా అయిపోయిందని చెప్పుకోవచ్చండి. సో ఈ విధంగా మనకైతే నేనైతే వెరిఫికేషన్ అయితే చేసుకున్నాను. ఇక్కడ చూడండి, టోటల్ మైనెడ్ అని మీకైతే కనిపిస్తుంది కదా, చూడండి లెఫ్ట్ సైడ్ వచ్చేసి. ఈ విధంగా మనకైతే మన పిఆర్డిటి కాయిన్స్ అయితే మనకైతే మైనింగ్ అనేది జరుగుతుందని చెప్పుకోవచ్చండి. ఇక్కడ ప్రెసెంట్ చూసినట్లయితే పర్ డేకి వచ్చేసి మనకైతే 0.1 కాయిన్ రావడం అయితే జరుగుతుందండి. సో మనకైతే లాంచింగ్ పీరియడ్ అనేది దగ్గర కావడం జరుగుతుంది కాబట్టి చాలామంది కూడా ఇక్కడైతే మైనింగ్ చేసుకుంటున్నారు కాబట్టి మనకు వచ్చేసి మైనింగ్ స్పీడ్ కూడా బాగా తగ్గుతుందని చెప్పుకోవచ్చని గమనించాలి. ఇక్కడ చూడండి, చెక్ ఇన్ బూస్ట్ అని ఇంకో బాక్స్ అయితే కింద కనిపించింది. చెక్ ఇన్ బూస్ట్ అని మనకైతే కనిపిస్తుంది కదా, దాని మీద నొక్కండి. నొక్కిన తర్వాత మన యొక్క మైనింగ్ స్పీడ్ అనేది మనకైతే ఒక 10 రెట్లు పెరిగే అవకాశం అయితే ఉంటుందండి. అప్పుడు చూసినట్లయితే మనకి ఫర్ డే వచ్చేసి, అంటే రోజుకి వచ్చేసి ఒక పిఆర్డిటి టోకెన్ అయితే రావడం జరుగుతుంది. 1 టోకెన్ ఈక్వల్ టు $1 అండి. 1 టోకెన్ ఈక్వల్ టు $1. సో ఈ విధంగా అందరూ కూడా ఖచ్చితంగా మంచిగా ఈ యొక్క ఫ్రీ మైనింగ్ అవకాశాన్ని వినియోగించుకుంటారని కోరుకుంటున్నానండి. ట్రస్ట్ వాలెట్ అకౌంట్ లేని వాళ్ళు దయచేసి తీసుకోండి. ట్రస్ట్ వాలెట్ అకౌంట్ లేని వాళ్ళు అయితే ఖచ్చితంగా మీరైతే తీసుకోవాలి. ఆ తర్వాత మాత్రం ఈ యొక్క ప్రక్రియ మొత్తం మీరైతే చేయడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుందండి. సో ఈ విధంగా మీరైతే మీ యొక్క ఫ్రెండ్స్ని రెఫర్ చేసుకోవడం ద్వారా మీరు మంచిగా మైనింగ్ స్పీడ్ కూడా పెంచుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుందని గమనించాలి. కాబట్టి 1-2 సార్లు ఈ యొక్క వీడియో చూసి జాగ్రత్తగా చేసుకుంటారని కోరుకుంటున్నానండి. లేదనుకుంటే మనమైతే
మిస్టేక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందండి. సో దీంట్లో చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీరు మాత్రం ఖచ్చితంగా ముందు మైనింగ్ మీద మాత్రమే కాన్సంట్రేషన్ పెట్టండి నేను చేసినట్టు. ఇంకా తర్వాత మనమైతే దీంట్లో ఏ విధంగా విత్‌డ్రా పెట్టుకోవాలి, ఏ విధంగా మనకైతే ఇది క్యాష్ అవుట్ అవుతుంది మొత్తం కూడా నేనైతే చెబుతాను. కంగారేం లేదు. మీరు మాత్రం కంగారు పడకుండా ఈ ప్రాసెస్ మొత్తం కూడా సింపుల్‌గా చేసుకుంటారని కోరుకుంటున్నానండి. ఇది ఎందుకంటే మనకి పెద్ద పెద్ద ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్స్ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి వాళ్ళ సపోర్ట్ అయితే మనకి ఖచ్చితంగా ఉంటుందండి. సో మనమైతే ఎప్పటి నుంచి అబ్జర్వేషన్‌లు పెట్టిన తర్వాత మాత్రమే దీన్నైతే మీ ముందుకైతే నేను తీసుకురావడం జరిగిందండి. కుదిరిన వాళ్ళైతే ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చేసుకోవాలని కోరుకుంటున్నాను. లేని వాళ్ళైతే మీరైతే దీన్ని స్కిప్ చేయొచ్చండి, ఇబ్బంది ఏం లేదు. ఇదైతే ఒక ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌కి సంబంధించిన కాయిన్ అండి. సో మీకైతే ఒక క్లారిటీ అయితే ఇప్పటికల్లా వచ్చిందనుకుంటున్నాను. ఈ విధంగా అయితే మంచిగా మైనింగ్ అనేది మీరందరూ కూడా చేసుకోవాలని కోరుకుంటున్నానండి. మీకేమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ అయితే మీరు చేసేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేసిన పర్లేదు. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కనుక కొత్తగా వచ్చినట్లుంటే సబ్స్క్రైబ్ బటన్ బెల్ ఐకాన్ పెట్టుకుని ఖచ్చితంగా థ్యాంక్ యూ.